యోబు గ్రంథము 2వ అధ్యాయము. అందరూ వాక్యాన్ని తీయండి. బైబిల్ తెరవండి అందరూ. 422వ పేజీ. కొద్దిగా పెంచి బేస్ తగ్గించామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొద్దిగా పెంచను. 6వ వచనము నుంచి మన మధ్య అఖిల ఉన్నాడు. 9వ వచనం వరకు చదువుతాడు వాక్యాన్ని. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చెల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. చదవబడిన లేఖనము గాయపడిన నీ ప్రశస్తమైన హస్తాలకు అప్పగించుకొనుచున్నాను. మీరే రంగం మీదకు దిగివచ్చి నీ ప్రజలతో మీరు మాట్లాడండి. అలాగే సంఘము లోపల కింద కూర్చున్న వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ శబ్దయంత్రము ద్వారా ఎవరైతే వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. అదే సమయంలో నాతో కూడా మీరు మాట్లాడండి. ప్రభువా, నువ్వు మాట్లాడటాన్ని బట్టి మా పరిస్థితులన్నీ చక్కదిద్దబడతాయి, మా జీవితము సరిచేయబడుతుంది, మా బ్రతుకులు బాగుపడతాయి. కనుక మీరు దిగివచ్చి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచున్నప్పుడు జకయ్య ఇంటిలో ఉన్న చెడుతనం తొలగిపోయినట్లుగా, దేవా మీరు మాట్లాడుచున్నప్పుడు పాపి యొక్క హృదయము మారినట్లుగా, ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క జీవితంలో ఉన్న పాపము విడిచిపెట్టబడినట్లుగా మీరు మాట్లాడుతూ ఉంటే అలాంటి గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరుగుతాయి ప్రభువా. కనుక మీరు దిగిరండి, మీరు మాతో మాట్లాడండి. ఇంకెవరైతే రాలేకపోయారో, ఎందును బట్టి రాలేకపోయారో వారిని క్షమించండి. మరలా నువ్వు అవకాశం ఇస్తే వారు రావటానికి సహాయం చేయండి. ఆలస్యంగా వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి క్రమాన్ని నేర్పించండి. నీవంటే భయభక్తులు నేర్పించండి, కృప చూపించండి ప్రభువా. అలాగే సంఘమంతటి మీద నీ దీవెన కలగ చేయండి. గొప్పవాడా, నీకు వందనాలు, నీకే స్తుతులు. బలహీనుడనైన నన్ను మరుగుపరచండి. నీ బలము, నీ శక్తి కావాలి ఇక్కడ ప్రభువా. నీ బలముతో, నీ శక్తితో ఎర్ర సముద్రాన్ని చీల్చావు, యొర్దానుని వెనక్కి మళ్ళించావు, యెరికో గోడలు కూడా కూల్చివేశావు. ఈ రోజున ఎవరికైనా అలాంటి ఎదురాడేటటువంటి ఎర్ర సముద్రము లాంటి సమస్యలు, మృత్యువు లాంటి యొర్దాను నది, జయించలేని యెరికో గోడలు లాంటివి ఉంటే నీ బలముతో, నీ శక్తితో వాటన్నిటిని కూలగొట్టి సంఘానికి గొప్ప జయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు శక్తిమంతుడవు, నీవు బలవంతుడవు, నీవు సార్వభౌమాధికారము కలిగిన దేవుడవు. నీవు దేవా, నీవు బాహుబలము కలిగిన దేవుడవు. నీ బాహుబలము ముందు ఏదియో నిలబడలేదు ప్రభువా. నీ శక్తి కార్యాలు జరిగించండి. మాకు నమ్మకమైన దేవుడవు నీవు. మాతో ఉండి మీరు మమ్ములను బలపరిచి నీ ఆత్మచేత నింపి నీ మహిమ కొరకు వాడుకొనమని ఘనతయు మహిమయు ప్రభావాలు నీకే అర్పించుచు
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాము. నమ్మకమైన దేవుడు మనతో ఉంటే చాలు, మనం ఇంకేమి కోరుకోక్కర్లా. ఎందుకంటే అన్ని స్థితులలో ఆయన మనకి తోడయ్యుండి మనల్ని నడిపిస్తాడు మన దేవుడు. ఆమేన్. ఈ రోజున దేవుని వశములో ఉన్న నీ యథార్థత ఎలాంటిది? దేవుని వశములో ఉన్న నీవు నీ యథార్థతను విడిచిపెట్టుచున్నావా, నీ యథార్థతను కాపాడుకొనుచున్నావా అన్న విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రార్థన అంశాలు అయితే ఏమీ లేవు. నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇంకా ఈ నెలలో ఈ రోజుతో అయితే నాకు చాలా మీటింగ్స్ అన్నీ అయిపోయినాయి. రేపటి నుంచి చాలా ఖాళీ ఉంది నాకు చక్కగా. కనుక ఎక్కువ దేవుని సన్నిధిలో గడపటానికి, అలాగే రెస్ట్ తీసుకోవటానికి బాడీకి కూడా ఇంకా నెలాఖరు వరకు కూడా ఆదివారాలు శుక్రవారాలు తప్ప మరి మధ్యలో మీటింగ్స్ ఏమీ లేవు. మరి మధ్యలో ఏమైనా వస్తే నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయండి. కాకపోతే ఒక ఆఫర్ ఉంది, కానీ ఇంకా నేను వాళ్ళకి డేట్స్ ఇవ్వలేదు. కేజీఎఫ్లో వాక్యం చెప్పడానికి పాస్టర్ జోసఫ్ గారని ఒక సహోదరుడు ఆహ్వానించి ఉన్నాడు, కానీ ఇంకా నేను వారికి డేట్స్ ఇవ్వలేదు. నేను అన్నాను, పరిస్థితులను బట్టి నేను చెప్తానండి, వచ్చేది రాంది అని చెప్పడం జరిగింది. కనుక అంతకుముందు కూడా నాకు కేజీఎఫ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. గత నెలలోనే వచ్చాయి నాకు, బెంగళూరు అవతల కేజీఎఫ్, కర్ణాటక. కనుక నేను వెళ్ళటానికి నేను సముఖత చూపలేదు. ఎందుకంటే అక్కడ అన్నీ నాకు ఫిక్స్ అయిపోయినాయి, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయి. వెంటనే ప్రయాణాలు చేయటానికి కూడా కొద్దిగా బలహీనంగా ఉండటాన్ని బట్టి నేను వెళ్ళలేకపోయాను. గత 2-3 రోజులుగా కాస్త నాకు సర్ది చేసింది, జలుబు చేసింది. కనుక నా కొరకు కూడా ప్రార్థన చేయండి, నీరసమై తొలగిపోవటానికి. ఎందుకంటే కంటిన్యూగా ప్రసంగాలు, ప్రయాణాలు, ఆలోచనలు, కుటుంబ సమస్యలు, ఇంకా వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత ఆలోచనలు, సంఘం గురించి ఆలోచనలు, పరిచర్య గురించి ఆలోచనలు, పిల్లల గురించి ఆలోచనలు, ఇంకా పరిస్థితులన్నిటి గురించి ప్రతి క్షణము ఆలోచనలు. కనుక ఎలా ఉందంటే నా హృదయం లోపల, నా మైండ్ లోపల ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాగా ఉంది నాకు. అలా ఉంది. దేవుని కృప, నిన్న యుద్ధం ఆగింది 5 గంటలకు, కానీ మరలా పాకిస్తానీలు మరలా రెచ్చగొడుతున్నారు. మరి మన దేశం ఎలాంటి చర్య తీసుకుంటుందో తెలియదు. నేను ముందే చెప్పాను, యుద్ధం రాకమునిపి నాకు దర్శనం వచ్చింది, యుద్ధం వస్తుంది, ఖచ్చితంగా యుద్ధం వస్తుంది అని చెప్పి ఉన్నాను. కనుక సేవకుడు మాటకు లోబడండి. గత ఆదివారం దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడాడు. ఎంతమందికి వాక్యం గుర్తుందో లేదో నాకు తెలియదు. సౌలు గురించి, ఫరో గురించి, సంఘశాఖల గురించి, అవునా, దేవుడి విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. నేను నిన్నంతా చాలాసేపు ప్రయత్నం చేశాను, సంఘానికి ఏం వాక్యం ఇవ్వాలి ప్రభువా అని. యాక్చువల్గా నేను చాలా ధైర్యంగా ఉన్నా, ఎందుకంటే ప్రభు మాట్లాడతాడు కదా, నేను ఎందుకు టెన్షన్ పడుతున్నానని చాలా ధైర్యంగానే ఉన్నాను. కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు వాక్యము దొరకలేదు. నాకు టెన్షన్ పెరిగింది. అప్పుడు ఏమివ్వాలి ప్రజలకు? ఒక వర్తమానము రాత్రి నాకు దేవుడు కలగ చేశాడు, మహోన్నతమైన కళాఖండము గురించి. అది కూడా నాకు ఎందుకు దొరికింది అంటే,
సమయం 10 అవుతుంది. మీరు సమయంకి వెళ్ళి చూడొద్దు. మనందరం ఇప్పుడే వచ్చారు, కొంతమంది ఆలస్యంగా వచ్చారు, ఇంకా కొంతమంది అయితే రాలేదు. కింద ఉన్న వాళ్ళు కూడా వాక్యం జాగ్రత్తగా వినండి. నాకెక్కడ వాక్యంలో డౌట్ వచ్చిందంటే, నేను ఒక వర్తమానాన్ని తీయటం ప్రారంభిస్తే గోషేను అనే ఒక ప్రాంతము బైబిల్ గ్రంథములో నాకు దొరికింది. గోషేను ఏమిటి? గోషేను అని వెతకటం ప్రారంభిస్తే, యోసేపు ఐగుప్తులో రాజు అయిన తరువాత, జాగ్రత్తగా వినండి, ఐగుప్తులో రాజు అయిన తరువాత తన సహోదరులను కలుసుకున్న తరువాత అతడు తన తండ్రి బ్రతికి ఉన్నాడా అని ఒక క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, అవును, యాకోబు ఇజ్రాయేలు ఇంకా బ్రతికే ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, మీరు వెళ్ళి మన తండ్రిని తీసుకొని రండి, మీకున్నటువంటి పశువులు, గొర్రెల మందలు, మీకు కలిగి ఉన్న యావత్తు తీసుకొని మీరు నా తండ్రిని తీసుకొని రండి అని అన్నప్పుడు, యోసేపు ఫరో యొక్క దాన్ని ఏమంటారు, సూచన, ఫరో దగ్గరికి వెళ్ళి ఒక అభ్యర్థన చేస్తాడు, ఒక అర్జీ పెట్టుకుంటాడు. అయ్యా, నా సహోదరులు నా తండ్రి బ్రతికే ఉన్నారు, నేను వారిని కలుసుకోవటానికి నాకు అనుమతి ఇవ్వండి. అప్పుడు రాజు అడుగుతాడు, ఎక్కడున్నారు? వాళ్ళు గోషేనులో ఉన్నారు. నా తండ్రిని కలుసుకోవటానికి నాకు అవకాశం ఇవ్వండి అంటే, అప్పుడు ఫరో, ఎల్లు నీ తండ్రిని, నీ సహోదరులు, నీ కుటుంబస్తులందరినీ కలుసుకోమని చెబితే, యోసేపు రథాలు తీసుకొని ఆయన తన తండ్రిని తన సహోదరులను కలుసుకోవటానికి గోషేనుకు వెళతాడు. వెళ్ళిన తరువాత అక్కడ తన తండ్రి మెడ మీద పడి తన తండ్రిని ముద్దు పెట్టుకుంటాడు. ప్రవక్త ఒక వర్తమానములో ఆయన ఏమని మాట్లాడతాడు అంటే, నీవు గోషేనికి వెళ్ళవలసిన సమయం రాగానే ఇక నువ్వు ఆలస్యం చేయవద్దు, ఎందుకంటే అది నీ తండ్రిని కలుసుకునే స్థలం. ఆమేన్. నీకు జన్మనిచ్చిన తండ్రి, నీకు తిరిగి జన్మనిచ్చిన తండ్రి, నీ పాపాలు క్షమించిన తండ్రి, నిన్ను కనిన నీ తండ్రి, నీ రక్త సంబంధి, అనేక సంవత్సరాల తర్వాత నువ్వు కలుసుకోబోతున్నప్పుడు సమయము రాగానే నీవు గోషేనుకు వెళ్ళటానికి ఒక్క సెకండ్ కూడా నువ్వు ఆలస్యం చెయ్యొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఇది సంఘానికి దేవునికి కూడా వర్తిస్తుంది. దేవుణ్ణి కలుసుకునే సమయం వచ్చినప్పుడు వాక్యము సిద్ధంగా ఉంది అని తెలియగానే నీవు గోషేనికి వెళ్ళటానికి వెనకాడొద్దు. ఆమేన్. ఎందుకంటే నీ దేవుడు నీ కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వార్త వచ్చింది, ఆయన ఊరు బయట నిలబడి ఉన్నాడు. ఆయన ఒక వృక్షము క్రింద ఊరు బయట నిలబడి ఉన్నాడు. ఆ మాట తెలియగానే మార్త సంఘము సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు ఆయనను కలుసుకోవటానికి. ఆమేన్. ఆయన కలుసుకోవటానికి ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు. ఆమె పరిగెత్తింది ఆయన కలుసుకోవటానికి. ఆయన పరిగెత్తటానికి కారణం ఏంటంటే తన ఇంటిలో మరణం ఉన్నది. ఆమేన్. ఆయన కలుసుకుంటే తప్ప ఆ మరణము జీవముగా మార్చబడదు. ఆమేన్. ఈరోజు మనం దేవుణ్ణి కలుసుకోవటానికి చాలా సాకులు చెప్తాం. గురువారం ప్రార్థనలు రావటానికి మనకు సాకులు ఉంటాయి, ఏమండి? కుటుంబారాధనలకు రావటానికి మనకి సాకులు ఉంటాయి. ఆదివారం మందిరానికి రావటానికి
మనకి సాకులు ఉంటాయి. దేవుడు ఒక రోజున నీకు కూడా సాకు చెబుతాడు, జాగ్రత్త. నువ్వేదో అవసరమై దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడంటే సాకు చెబుతాడు. గమనించండి. ఎందుకంటే మనము సాకులు చెప్పడానికి అలవాటు పడిపోతున్నాం దేవుని యొక్క మార్గములో నడవటానికంటే ముందుగా. సరే, నాకు వాక్యంలో ఎక్కడ డౌట్ వచ్చింది అంటే, కలుసుకున్నాడు తండ్రి ఇశ్రాయేలు కూడా, యాకోబు కూడా ఏడ్చాడు, కుమారుని చూసి ఏడ్చాడు. నువ్వు బ్రతికే ఉన్నావా నానా? ఇక నేను నిన్ను చూశాను కాబట్టి ఇప్పుడు ఇక నేను చనిపోయినా పర్వాలేదు అంత తీర్మానం చేసుకున్నాడు. కానీ యోసేపు అన్నాడు, లేదు, నేను ఫరోతో చెప్తాను, మీరు ఇక్కడ కాదు, నేనుండు స్థలంలో మీరుండులాగున నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను అని యోసేపు ఒక చిన్న అబద్ధం ఆడమంటున్నాడు. నాకు ఎక్కడ పెద్ద డౌట్ వచ్చింది. యోసేపు తండ్రితో చెప్తున్నాడు, తండ్రి, నా సహోదరులారా, ఫరోకి, ఐగుప్తీయులకి గొర్రెలు కాసేవాళ్ళంటే ఇష్టం ఉండదు. వినండి, మీరు తర్వాత చదువుతుంది కానీ బైబిల్లో చెప్పేటప్పుడు మాత్రం వాక్యం వినండి. మీ తండ్రి, మీ యూదులు, మన యూదులు గొర్రెలు కాసేవారంటే ఫరోకి ఇష్టం ఉండదు, తక్కువ జాతివాడిగా చూస్తాడు ఆయన. కనుక నేను మిమ్మల్ని ఫరో యొద్దకు తీసుకెళ్ళినప్పుడు ఫరో అడుగుతాడు, మీ వృత్తి ఏమిటి అని. అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? అయ్యా, మేము మా పితరులు ఎప్పటి నుంచో పశువుల కాపర్లమని చెప్పమన్నాడు. నాకు అక్కడ అర్థం కాలేదు, యోసేపు ఎందుకు అబద్ధం ఆడమన్నాడు. అప్పుడు రాత్రి దేవుడు నాకు మహోన్నత కళాఖండము నుంచి ఒక అద్భుతకరమైన వర్తమానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు నేను దాన్ని చెప్పట్లేదు. ఆమేన్. సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ ఈ ఉదయకాల సమయంలో, ఎందుకంటే నాకు అక్కడ ఆగిపోయింది, నేను అక్కడి నుంచి ఆలోచన చేయటం ప్రారంభించి వెనక్కి వెళ్ళా. అబ్రహాం అబద్ధం చెప్పాడు, ఆయన భార్యను పట్టుకొని నా చెల్లని. ఇస్సాకు అబద్ధం చెప్పాడు, రెబకాను పట్టుకొని నా చెల్లని. యాకోబు అబద్ధం చెప్పాడు, నేను ఏశావునని. అవునా? ఇప్పుడు యోసేపు కూడా అబద్ధం చెప్పమన్నాడు. ఏమైంది వీళ్ళకే? ఈ ఫ్యామిలీ అబద్ధాల మీద బతికేస్తుంది. అసలు ఏమైంది వీళ్ళకి అని నేను దీర్ఘంగా ఆలోచన చేయటం ప్రారంభించా. అప్పుడు దేవుడు ఒక్కొక్కరి గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, రాత్రి ఇంకా అలసిపోయి ఉన్నాను, అలాగ పండుగడిపోయాను. పొద్దున్నే లేచాను, మరలా ప్రభా ఈరోజు వాక్యం ఏంటి? అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, యథార్థతను కలిగి ఉన్నావా, యథార్థతను విడిచి ఉన్నావా? ఈ విషయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. యథార్థతను కలిగి ఉన్నావా, యథార్థతను విడిచి ఉన్నావా? ఈ రెండు విషయాలు దేవుడు మన ఎదుట తీసుకొచ్చినప్పుడు మనకు తెలుసు. యోబు చరిత్ర గురించి కొన్ని వందల సార్లు దేవుడు మనతో, ఈ బలిపీఠం యొద్ద నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ సాతాను వాడు దేవుని దగ్గర, జాగ్రత్తగా వినండి, యోబు గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. ప్రభువా, అతడు తన యథార్థతను వదలకుండా ఉన్నాడు. పైన చదువుదాం మనం 3వ వచనం నుంచి. విసర్జించిన వాడు లేడు,
నిష్కారణముగా అతన్ని పాడు చేయడానికి నువ్వు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది అంటున్నాడు, చర్మము కాపాడుకొనుటకై చర్మం నరుడిచ్చును కదా. నిన్ను విడిచిపోవును అనేను. సాతానువాడు నీ మీద ఎలాంటి ఫిర్యాదులు చేస్తున్నాడో చూడండి. నువ్వెంత ఎక్కువగా భక్తి కట్టుకుంటావో అంత ఎక్కువగా సాతానువాడు దేవుని దగ్గరికి వెళ్ళి నిన్ను శోధించమని ఒత్తిడి చేస్తూ ఉంటాడు. విశ్వాసి, కుటుంబము ఎప్పుడు ప్రార్థన అంటారు ప్రభువా, ఎప్పుడు పాటలే, ఎప్పుడు ప్రార్థన అంటారు. ఒక్కసారి నువ్వు ఒక చిన్న కష్టం తెచ్చిపెట్టు, దెబ్బ ప్రార్థన మానేయిపోతే అప్పుడు నన్ను అడుగు. ఆదివారం చాలామంది రావటం లేదు చూడండి. కొంతమంది పనులకు అలవాటు పడిపోయారు, సంపాదనకు అలవాటు పడిపోయారు, క్రమంగా వచ్చేవాళ్ళు క్రమం తప్పిపోయారు. ఇంకా వాళ్ళు కోలుకోవటం చాలా కష్టం. ఇప్పుడు తుఫాన్తోనే సగం నష్టం కలిగింది, ఈసారి ఉగ్రతతో మొత్తం నష్టం కలిగింది. రాసి పెట్టుకోండి ఈ మాట. మొన్న వచ్చిన వరదతో సగం నష్టం కలిగింది, ఈసారి అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీకు ఒక సాగు దొరికింది. బతకాలగయ్యా, జీవించాలగయ్యా, బతకాలగయ్యా. నువ్వు బతకడానికి వెళ్ళావు, తిరిగి ఇంటికి రాకపోతే. నువ్వు బ్రతకడానికి వెళ్తున్నావు, తిరిగి ఇంటికి రాకపోతే. పొలాల్లో పిడుగులు పడి ఎంతమంది చనిపోతున్నారు, ప్రమాదాల్లో వెళుతూ ఎంతమంది చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి ఎంతమంది చనిపోతున్నారు, నిద్రపోయి లెగలేకుండా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు తెలుసా? నీ ప్రాణాన్ని గ్యారంటీ ఉందా? రేపు ఉంటావని ఎంతమంది చెప్తారు చెప్పండి. ఎక్కడ ఎల్ఐసి నేను ఉంటానని గట్టిగా చెప్పిన వాళ్ళు చెప్పండి. దేవుడు చూస్తున్నాడు, టక్కని లేపేస్తాడు ఆయన. చెప్పండి, రేపు పొద్దుడికి నేను ఉంటానని చెప్పండి. దేవుడు అన్నాడు, రేపటి దినము నీది కాదు, వాక్యం అది. రేపటి దినం. మరి ఈ రోజు వరకు నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు దేవుని దగ్గర? ఈ క్షణం వరకు నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు దేవుని దగ్గర? చాలా స్థలాల్లో చూస్తాం, అప్పుడప్పుడు ప్రసంగం చేస్తానే అలా పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తామో లేదు తెలియదు. అలాంటి జీవితాలు మనవి. ఎంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటటువంటి జీవితాలు మనవి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నీతో ఉందని తెలిసినప్పటికీ కూడా, వాక్యము నీతో ఉందని తెలిసినప్పటికీ కూడా నీవు నీ యథార్థతను విడిచిపెడితే, అర్థమైందండి? దేవుడు నీకు ఇచ్చిన యథార్థత. సాతానువాడు అంటున్నాడు, శరీరం బాగానే ఉంది, ప్రాణం బాగానే ఉంది, ఇంకేం తక్కువ ఉంది. ఒకసారి నువ్వు ఆయన ఎముకలను ఇరిచి చూడు, ఆయన శరీరాన్ని అంతా పాడు చేసి చూడు, అప్పుడు విడిచిపెడతాడు. యోబు యథార్థతను విడిచిపెడతాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే సైతానా, అతడు నీ వశములోనే ఉన్నాడు, అతడు నీ వశములోనే ఉన్నాడు. సాతానువాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యోబుకి భయంకరమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు. దేవుడు అన్నాడు, అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టొద్దు, నువ్వు ఏదన్నా చెయ్యి. అపవాదంట నరకం నుంచి రాలేదంట, ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిందంట నిన్ను శోధించటానికి. నిన్ను శోధించటానికి ఏదైనా తోటలో సైతాను ఎక్కడి నుంచి వచ్చాడు? పాతాళం నుంచి వచ్చాడా? లేదు, పైనుంచి పడవేయబడ్డాడు.
అవునా? పరలోకములో నుంచి పడవేయబడితే వాడు ఏదైనా తోటలోకి వచ్చి ఆది సంఘము, పరిశుద్ధ సంఘాన్ని, వారి శరీరాలు, వారి దేహాలను చెడగొట్టడం ప్రారంభించాడు. మొదట వాడి ఆలోచనలు చెడగొడుతున్నాడు, మొదట తలంపులు చెడగొడుతున్నాడు. దేవుని యొక్క నమ్మకమైన వాక్యాన్ని మొదట హృదయములో వంకర చేయటం ప్రారంభించాడు. వెళ్ళకపోతే ఏమైంది? ప్రార్థనకి చాలు ఈ ఒక్క మాట, దేవుని సన్నిధి నుంచి నువ్వు బయటికి ఎల్లగొట్టబట్టానికి ఈ ఒక్క ఆలోచన చాలు నీ హృదయంలో. వెళ్ళకపోతే ఏమైంది? ప్రార్థనకి ఉండు. ఈ రాత్రి అంతా ఊపిరి పీల్చుకోకపోతే ఏమైంది? ఇది కూడా చెయ్యి. అదే సమయంలో ఆలోచన. ఆ ఊపిరి దేవుడిచ్చాడు కదా, ఆ ఊపిరి దేవుడిచ్చాడు కదా. వెళ్ళకపోతే ఏమైంది ప్రార్థనకి అని అనుకునే స్వభావం నీకు వచ్చినప్పుడు ఈ రాత్రి అంతా ప్రభా నువ్వు ఇచ్చిన ఊపిరి ఈ రాత్రి నాకు వద్దు అని నువ్వు బిగబట్టుకొని కూర్చో. ఎలా ఉంటావు? పొద్దుడికి కళ్ళు తేలేస్తావు, పళ్ళు తేలేస్తావు అనుకుంటారు. నోరు తెరిచి నిద్రపోతాం. నోరు తెరిచి నిద్రపోతాం కాదు, ఊపిరే పోయిందాడ. యథార్థతను విడిచిపెడితే దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనము. ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచడానికి ఏదేను తోటలో నుండి. చాలు చాలు చాలు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు ఏదేను తోటలో ఉన్న మట్టితో ఆదామును తయారు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి చెప్పి అక్కడో చాలామంది అనుకుంటారు ఏదైనా తోటలో మట్టి తీసుకొని దేవుడు ఆదామును తయారు చేశాడని. బయట తయారు చేసి ఏదైనా తోటలో తీసుకొచ్చి పెట్టాడు. ఆమేన్. ఇప్పుడు మరలా అదే రిపీట్ చేస్తున్నాడు. ఏ మట్టి నుండి అయితే తీయబడ్డాడో అక్కడికి తన యథార్థతను విడిచిపెట్టడాన్ని బట్టి, ఆమేన్, సైతాను యొక్క బోధన బట్టి, మనుషుల యొక్క మాటను బట్టి. ఎవరో చెప్తారు, నీకెవరో వేస్తారు, పొల్లలేసేవాళ్ళు బాగా వేస్తారు ఖచ్చితంగా. వాక్యము కంటే అది బాగా వెళ్ళిద్ది తొందరగా. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి హెచ్చరికలు విన్నా, ఈ మాటల కంటే సైతానేసే ఒక పొల్లంట చూసారా, అది చాలా స్ట్రాంగ్. అది వాక్యము కంటే ఎక్కువగా నీ హృదయంలో దానికి స్థలం ఇస్తున్నావు. అప్పుడు వాక్యానికి ఇంతే స్థలం, వాక్యానికి ఇంతే స్థలం నీ హృదయంలో. సైతాన్ వేసేదానికి మాత్రం ఎంత స్థలం ఇస్తున్నావు. వాక్యం ఎంత విన్నావు, ఇంత వాక్యం తెలుసు నీకు, కానీ హృదయంలో ఇంతే ఉంచుకున్నావు. సైతాన్ చెప్పింది ఒక్క మాటే, కానీ ఎంత వాక్యం ఉండే స్థలంలో సైతాన్ మాట ఉంచుకున్నావు. ఎంత వాక్యం విని నీ హృదయంలో వాక్యానికి ఎంత స్థలం ఇచ్చావు. మరి దేవుడు నిన్ను ఏదేళ్ళలో నుంచి బయటకు పంపక ముద్దు పెట్టుకుంటాడా? యథార్థతను విడిచిపెడితే, దేవుని యొక్క సన్నిధిలో నుంచి నేను బయటికి తోసివేయక, దేవుని యొక్క మార్గములో నుంచి నేను బయటికి పంపివేయక, ఏ మట్టి నుండి అయితే ఆదాము తీయబడ్డాడో ఆ మట్టిని సేద్యపరచటానికి ఏదైనా తోటలో నుండి బయటికి పంపించాడు. అది గమనిస్తున్నారా? దేవుని మార్గములో వాక్య ప్రకారం నువ్వు నడిచినట్లయితే నీ కొరకు ప్రత్యేకమైన ఏదైనా తోట ఉంది. అది ఎల్లప్పుడూ దేవుని సన్నిధితోనే ఉంటుంది, అది ఎల్లప్పుడూ దేవుని సహవాసముతో ఉంటుంది, అది ఎల్లప్పుడూ దేవుని వాక్యముతోనే ఉంటుంది, అది ఎల్లప్పుడూ దేవుడు మానవుడితో స్వయముగా ప్రత్యక్షంగా మాట్లాడే స్థలంగానే ఉంటుంది. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ స్వరానికి బదులుగా మరొక స్వరాన్ని వినటానికి మన చెవులను, మన దురద చెవులను వాక్యానికంటే ఎక్కువగా వంకర భాష, వంకర బోధ, నీ హృదయాన్ని చెడగొట్టే బోధ,
నీ జీవితాలను పాడు చేసే బోధ ఇది నిజమా? ఒక్క మాట, ఒక్క డైలాగ్ అడుగు చెప్పింది, ఇది నిజమా? ఇట్టంటగా అట్టంటగా అయిపోయింది. సైతాన్ వచ్చి నీకు వేసింది ఆ క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే నీ దగ్గరికి సైతాన్ వచ్చాడని అర్థం. అర్థమైందా? మగపిల్లలు విన్నారా? నిద్రపోతున్నారా? ఒక క్వశ్చన్ మార్క్తో నీ దగ్గరికి వచ్చాడంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అది సైతానాడండి. అవునా? నిజమా? అట్లాంటగా ఎట్లాంటగా? ఇది నిజమేనా? ఇవన్నీ ఆ డైలాగులు, సైతాను వాడి యొక్క మాటలు. ఇప్పుడు అవేం చేయాలి? వాటిని చెవిని పెట్టకూడదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీ భర్త మాటకు లోబడాలి. కానీ ఇప్పుడు పక్కోడు మాటలు రుచిగా ఉంటాయి. భర్త కానివాడి యొక్క మాటలు అవి చాలా రుచికరంగా ఉంటాయి. అవేం చక్కగా బిర్యానీలాగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల్లాగా తగులుతూ ఉంటాయి పంటికి. భర్త మాటలేను పంటి కింద రాళ్ళలాగా ఉంటాయి, కరకరలాడతా. కానీ బయట వాళ్ళ మాటలో తేనె పూసినట్టుగా, వెన్న పూసినట్లుగా బైబిల్లో ఉన్నవి. సామెతలు చదువుకోండి. సామెతలు చదివితే అలాగే ఉంటాయి. ఆ మాటలన్నీ అయ్యాయి. ఈ మాట బాగుంది అవ్వకి, సంఘానికి. మీరు చావనే. ఆ మాట చాలా నచ్చింది ఆమెకి. నచ్చటమే వెంటనే పాటించింది. ఇప్పుడు సాతానువాడు వశంలోకి వెళ్ళిపోయింది ఆమె. సాతానువాడి యొక్క వశంలోకి వెళ్ళిపోయింది. సాతాను బోధలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఏం చేశాడు వాడు? ఆత్మీయ స్థితిని చంపేశాడు. దేవుని యొక్క పరిశుద్ధతను తీసేశాడు. వాక్యము యొక్క వస్త్రాన్ని తొలగించేశాడు. ఆమేన్. సమస్తమును తీసివేశాడు. కానీ ఒక దినమందైతే ఏలియాను వెంబడించిన ఎలీషా ఆయన అన్నాడు, నాకు ఆ వస్త్రము కావాలి. ఏం కావాలి? నాకు ఆ వస్త్రము కావాలి, నాకు ఆత్మ కావాలి. ఆమేన్. ఎందుకంటే ఆ వస్త్రము యొక్క విలువ ఎలీషాకు తెలుసు. ఆ వస్త్రము ఎలాంటిదంటే మరణాన్ని కూడా చేల్చగలిగింది. అందుకే ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఈ కాలానికి ఎలీషా ఎలాగా ఆ వస్త్రాన్ని, ఏలియా వస్త్రాన్ని కోరుకున్నాడో వధువు కూడా వాక్యపు వస్త్రాన్ని కోరుకుంటే ఈ దినమున వధువు కూడా మరణాన్ని చేల్చగలిగిన శక్తి కలిగి ఉంటది. ఆమేన్, ఆమేన్. కానీ ఎప్పుడైతే ఏదేను తోటలో అవ్వ తన వస్త్రాన్ని కోల్పోయిందో ఏమి తెచ్చుకుందంటే మరణాన్ని తెచ్చుకుంది. ఏం తెచ్చుకుంది? మరణాన్ని తెచ్చుకుంది. జీవం కోల్పోయింది, మరణాన్ని తెచ్చుకున్నది. సంగమా జాగ్రత్త. యథార్థతను వీడింది, తన భర్తకు రుచి చూపించింది. తన భర్త కూడా యథార్థతను విడిచిపెట్టాడు. దీనికి ఒక మాట నాకు ఒకటి గుర్తొస్తుంది. సేవకుడినంట తక్కువ చేసి మాట్లాడితే సేవకుడిని తక్కువ చేసి మాట్లాడితే అంటే ఎలాగా? బొడివాడా బొడివాడా అని పిల్లలు బయటకు వచ్చి ఎలీషా వెళ్తుంటే ఎగతాళి చేశారు. ఎగతాళి చేస్తే ఏం జరిగింది? చెప్పించగానే ప్రవక్త అంటాడు, అతను బోడివాడ అనే పదము పిల్లలకు ఎలా తెలిసింది అంటే వారింటిలో తల్లిదండ్రులు సేవకుడు గురించి చులకనగా మాట్లాడుకున్నారు. అది పిల్లలు విన్నారు. సేవకుడు గురించి ఇంటిలో చులకనగా మాట్లాడుకుంటే దేవుడు తెలిసిపోద్ది. దేవుడు తెలిసిపోద్ది. నీ సేవకుడు గురించి చులకనగానో అభద్రతగానో ఇంకా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటే దేవుడికి తెలిసిపోద్దండి. ఈజీగా తెలిసిపోద్ది. చులకనగా మాట్లాడుకోగానే ఏమైందంటే బయటకు వచ్చి పిల్లలు అదే పదాన్ని వాడారంట. వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే పిల్లల ఎదుట
దైవజనుడి గురించి మాట్లాడారో ఆ మాటలే పిల్లలు బయటకు వచ్చి దైవజనుడి దగ్గర వాళ్ళు మాట్లాడినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లలను చీల్చివేశాయి, శపించబడ్డారు. సేవకుడి యొక్క హృదయాన్ని గాయపరిచిన సంఘము సేవకుడి గురించి ఎగతాళిగా లేకపోతే అనవసరముగా మాట్లాడినటువంటి మాటలు, లేకపోతే సేవకుడు సంఘముతో ఉంటున్నటువంటి సహవాసాన్ని బట్టి అపార్థంగా మాట్లాడుకునేటటువంటి మాటలు, అవి దేవుని దృష్టికి ఎలాంటివంటే నీచమైనవి. ఆమేన్. సంఘం ఎగతాళిగా మాట్లాడుకుంటే ఆ మాటలు దేవుడు సహించడు. ఇక్కడ ఏదైనా తోటలో ఎప్పుడైతే ఆ సంఘము బయటికి వెళ్ళగొట్టబడిందో జాగ్రత్త గమనించండి, వారి జీవితాల్లోకి ఏమొచ్చిందంటే శ్రమ వచ్చి పడింది. అప్పటి వరకు వారు పొలము దున్నల, దేవునితో సహవాసం చేసినంత కాలము వారి యొక్క ఇంటిలో ఆహారము కొరత లేదు. ఆమేన్. వారి యొక్క వస్త్రాలకు కొరత లేదు. అవునా? వారి జీవితానికి కొరత లేదు. మరణం అంటే ఏంటో తెలియలేదు, ఇంకా చీకటి అంటే ఏంటో తెలియలేదు, క్రూరమైన ఆ స్వభావాలంటే ఏంటో తెలియలేదు, ఏమండి ఇంకా కఠినత్వం అంటే ఏంటో తెలియలేదు. దేవునితో సహవాసం చేయటాన్ని బట్టి ఒక శ్రేష్టమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే యథార్థతను విడిచిపెట్టారో వారికి ఏమొచ్చి పడ్డాయి అంటే చీకటి, శ్రమలు, కక్షలు, ఇంటిలోకే హత్యలు, ఇంటిలోనే వ్యతిరేక స్వభావాలు, ఇంటిలోనే సరి అయిన భక్తి లేని జీవితాలు, కుటుంబంలోనే భయంకరమైనటువంటి పోట్లాటలు అన్నీ వచ్చి పడ్డాయి. ఇక్కడ భార్య వచ్చి అడుగుతుంది, అమ్మయ్య నీ యథార్థత నువ్వు ఇంకా విడిచిపెట్టవా? నీ యథార్థతను ఇంకా విడిచిపెట్టవా? సైతానంట ఏం చేస్తున్నాడు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాడంట. బాధగల కురుపులతో. ఒకవేళ ఎలాంటివి వస్తే మనం అసలు ఒక సంవత్సరం రామనుకుంటా ప్రార్థనకి. ఒకవేళ ఎట్లాంటివి వస్తే పనులుంటేనే రావట్లేదు. ఇప్పుడు నైట్ డ్యూటీలు చేసి రాత్రులు నిద్రలు చాలక మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారంటే ఏదో అవసరం వచ్చినప్పుడు అప్పుడు సెలవు పెట్టుకొని అప్పుడు వస్తారు ప్రార్థనకి. కుటుంబంలో ఏదో అవసరమో, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షనో, లేకపోతే ఇంటి పనో, లేకపోతే పిల్లలకు పెళ్లి చూపులో, లేకపోతే ఏదో ఒక సందర్భం వస్తే అప్పుడు సెలవు పెట్టుకొని ప్రార్థనకు వచ్చి అయ్యగారు ఎల్లుండి మా ఇంట్లో, ఆదివారం మా ఇంట్లో, సోమవారం మా ఇంట్లో కథలు చెప్తారు. ఏడకొచ్చి భయభక్తులు లేని సంఘం, దేవుడంటే భయం లేని విశ్వాసులు, వాక్యము ఎడల దేవుని ఎడల యథార్థత లేనటువంటి విశ్వాసులు ఏమనుకుంటున్నారు? దేవుడంటే, ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? ఊరికి కొట్లో కొనుక్కొచ్చుకునే ఒక నూనె ప్యాకెట్ లాంటిది అనుకుంటున్నారా దేవుని సన్నిధి అంటే? ఏమండి, దేవుడు సంఘముతో మాట్లాడాలి అంటే మొదట నీవు నీ ఇంటిలో ఉన్నప్పుడే నీ హృదయాన్ని చూసి సంఘములో సేవకుడికి వాక్యాన్ని ఇస్తాడు. అర్థమైందా? నీ ఇంటిలో జరిగే సంభాషణను బట్టి ఆయన ఇక్కడ వాక్యం ఇస్తాడు సేవకుడికి. నిజంగా నేను కళాఖండం గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ పొద్దున్నే లగ్గానే వాక్యం ఎందుకు మారిపోయిందో నాకు తెలియలేదు. యథార్థతను విడిచిపెట్టుచున్న సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట నేను మీకు చూపిస్తానండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. త్వరగా యోనా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. చాలు, 15వ వచనమే.
ఆయనను ఎత్తి ఏమొచ్చింది? ప్రవక్తను ఎత్తి సముద్రంలో పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు చెప్పండి. మన అంశం ఏంటి? యథార్థత. మన అంశం ఏంటి? అది మర్చిపోమాకండి. ఆ మాటను, ఆ అంశాన్ని మీరు మర్చిపోమాకండి. యథార్థత. దేవుడు కావలసిందే యథార్థత. అందుకే యోబు భార్య అంటుంది, ఇంకా నీవు యథార్థత విడిచిపెట్టవా? ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఆస్తి పోయింది, పశువులు పోయినాయి, పిల్లలు పోయారు, శరీరం అంతా కురుపులు, నీ ఆరోగ్యం కూడా పోయింది, నీ ఎముకలన్నీ నీరసించిపోయాయి, బలహీనుడు అయిపోయావు. ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? మొన్న ఈ మధ్య బెన్నీ అయితే నాతో అన్నాడు, డాడీ ఎందుకు ఇన్ని మీటింగ్లు పెట్టుకున్నారు? ఒంట్లో బాగాలేదు కదా, అనారోగ్యంగా ఉన్నారు, అంతంత దూరం ప్రయాణం చేయటం ఎందుకు, ఎన్ని మీటింగులు ఎందుకు, సంఘంలో ఎవరినైనా పంపవచ్చు కదా, కుటుంబ ఆరాధనలకి ఎవరినైనా పంపవచ్చు కదా. నేనన్నా, ఉంది, నాకు శక్తి ఉంది, నేను వెళ్తాను, వాక్యం బోధించడానికి వెళ్తాను. ఎందుకంటే వాళ్ళు సేవకుడు వచ్చి వాక్యం చెబితే బాగుంటుందని ఆశతో ఉంటారు, అందుకే నేను వెళ్తాను. నేను మీటింగులు అవసరమా? అంత దూరం అవసరమా? కాజీపేట అంత దూరం ప్రయాసపడి వెళ్ళటం అవసరమా? చూడండి, మన శరీర బలహీనతల వైపు మనం చూసుకుంటే దేవుని కార్యాలు మనమే ఆపిన వారం అవుతాం. అక్కడ ఎంతమంది సేవకుల హృదయాలు తెరవబడ్డాయో తెలుసా? చలమయ్యని అడగండి, చలమయ్య వచ్చాడు, చలమయ్య చెప్పాలి సాక్ష్యం, నేను చెప్తే బాగోదు. ఎంతమంది చలమయ్య దగ్గరికి వెళ్ళి కొంతమంది పాస్టర్ గారి నెంబర్ ఇవ్వండి, పాస్టర్ గారి నెంబర్ ఇవ్వండి, పాస్టర్ లైన్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి నెంబర్ ఉంటే ఇవ్వండి, పాస్టర్ గారి నెంబర్ ఉంటే ఇవ్వండి. ముందే స్టీఫెన్ చెప్పాడు, అన్న ఎవరికి ఇవ్వమాగండి అన్న, మీరు వెళ్ళిన కాడ నుంచి మీకు ఫోన్లు వస్తాయి, హింసిస్తారు వీళ్ళు, మామూలుగా హింసించరు, కాబట్టి ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వద్దు, ఎవరికైనా కావాలంటే నేను ఇస్తాను, వీళ్ళ సంగతి నాకు తెలుసు. చూడండి, ఎందుకు వెళ్ళటాన్ని బట్టి ఇప్పుడు నా శరీర బలహీనత వైపు నేను చూసుకుంటే నిజంగా ఎంత ఇబ్బంది పడ్డానో. ట్రైన్లో కూర్చొని లేచిన తర్వాత కాళ్ళు నొప్పులతో ఎంత ఇబ్బంది. చలమయ్య ప్రత్యక్ష సాక్షి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి నేను ఎలా అలసిపోయి నిద్రపోయానో చలమయ్య సాక్షి. వాళ్ళు మాట్లాడుకున్నారు, నేను పాస్టర్ గారు అబ్బాయి ఇంతే ఉంటాడు. నాకు చిన్నప్పుడు ఆదివారం ప్రార్థన అయిన తర్వాత గదిలోకి వెళ్ళగానే బెన్నీ, డెన్నీ, సన్నీ ముగ్గురు వచ్చేవాళ్ళు. కాళ్ళు చేతులు అలా నొక్కుతూ ఉంటే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇంత పిల్లోడు వాడు చక్కగా నా కాళ్ళు చేతులు తలంతా నొక్కుతూ ఉంటే నిద్రపోయాను. నేను చెప్పారే, నా చిన్నప్పుడు నా కొడుకులు నాకు ఎలాగే చేశారా. మన శరీరం అలిసిపోయిందని, మనం బలహీనమయ్యామని ఈ సాకుతో మనము దేవుని పనిని ఆపకూడదు. నీవు ఈ స్థానంలో నిలబడినప్పుడు దాని విలువ తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థానంలో, దేవుని స్థానంలో నిలబడినప్పుడు వాక్యపు విలువ నీకు తెలుస్తుంది. నిజంగా నిన్న శుక్రవారం పగలంతా నాకు జ్వరం, ఉదయం లేకగానే మొత్తం జ్వరం. నా పెద్ద మనవరాలు వచ్చి, తాతగారు ఒళ్ళు కాలిపోతుంది, నిన్న జ్వరం తగిలింది నాన్న, ఎల్లు. డోలో వేసుకున్నాను, నిద్రపోయాను, మధ్యాహ్నం లేచాను, మరలా డోలో వేసుకున్నాను. ఎందుకంటే సాయంత్రం శుక్రవారము నందిగమలో వాక్యం చెప్పాలి. ఒక్కళ్ళైనా ఆసక్తితో వస్తారు అక్కడ. ఒక్క వ్యక్తి అయినా వాక్యము కొరకు ఆశతో వస్తారు. నిజంగానే వాళ్ళు మైలవారం పనులకి వెళ్ళి వాళ్ళ ఆసక్తితో పరిగెత్తుకొని వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాక్యం కొరకు.
ఇప్పుడు నేను నా బలహీనతలు, నా జ్వరాలు, నా అనారోగ్యాలు, నా నీరసాలు, ఈరోజు నేను నిజంగా చురుకుదనం కలిగి లేను, నిలబడతానో లేదో అనుకున్నట్లుగా వచ్చాను. కానీ దేవునికి అప్పచెప్పే, ప్రభా నువ్వు నిలబడితే తప్ప వాక్యం నడవదు ప్రభా అని చెప్పొచ్చాను. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ దినం, మనకి ఇది ఈస్టర్ ఆదివారం, మనకి పునరుద్ధాన దినం ఈ దినమందు. ఆమేన్. కనుక దేవుడు జీవమిచ్చిన రోజు, సంఘాన్ని జీవముతో నింపిన రోజు. ఆమేన్. కనుక సంఘము మందిరానికి వచ్చినప్పుడు జీవాన్ని నింపుకొని వెళ్ళాలి అంటున్నారు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయి. ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వలను ఎత్తి బయట పడేసినట్లుగా యోనాను కూడా ఎత్తి సముద్రంలో పడే. ఎందుకు యోనా? యథార్థతను విడిచిపెట్టానయ్యా. దేవుడు పని చెప్తే చేయటానికి సాకు చెప్పాను. ఈ మాట చెప్పండి, అది మనకు వర్తించింది. ప్రార్థన అంటే సాకు చెప్పాను, ఆదివారం అంటే సాకు చెప్పాను, ఆదివారం అంటే ఇంకేదో చెప్పాను. మన బలహీనతలు, నిజంగా ప్రవక్త వర్తమానాన్ని నువ్వు నిజంగా నమ్మినట్లయితే ఒక్క ప్రార్థనను కూడా నువ్వు పోగొట్టుకోవు. ఒక్క ప్రార్థనను కూడా, ప్రవక్త వర్తమానాన్ని, ప్రవక్తను నువ్వు నమ్మినట్లయితే ఒక్క ప్రార్థన కూడికను కూడా నువ్వు పోగొట్టుకో. అది తుఫాన్ వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా, దూరమైన, భారమైన, దగ్గరైన ఒక్క ప్రార్థన కూడికను కూడా నువ్వు పోగొట్టుకోవటానికి ఇష్టపడవు. ఎందుకంటే నువ్వు నమ్ముతావు ఈ కూడికలో కూడా దేవుడే మాట్లాడతాడు. అది విశ్వాసం, అది నమ్మకం. నువ్వు పోగొట్టుకుంటున్నావంటే నీ ఉద్దేశంలో ఏముంది అప్పుడు అక్కడ చెప్పండి? దేవుడు మాట్లాడతాడని అసలు ఉద్దేశమే లేదు. ఉంటే దేవుడు ఇక్కడ కూడా మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో మీరు పరిశీలన చేసుకోండి. ఆయన గుళ్ళోకి వచ్చి మాట్లాడాడు, వీధిలోకి వచ్చి మాట్లాడాడు, చెట్టు కింద మాట్లాడాడు, కొండ మీద మాట్లాడాడు, కొండ కింద మాట్లాడాడు, వీధుల్లో మాట్లాడాడు, త్రోవలో మాట్లాడాడు, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడాడు, నదీ తీరంలో మాట్లాడాడు, అరణ్యంలో మాట్లాడాడు. ప్రజలు ఏం చేశారు? ఆయన ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి ఆయన వెంబడించారు. ఎందుకంటే అక్కడ కూడా ఆయనే మాట్లాడుతున్నాడు కాబట్టి. ఆమేన్. మనకైనా ఆ స్వభావాలు లేవు. గుళ్ళో అయితేనే దేవుడు మాట్లాడతాడు. ఇంకా కుటుంబారాధనలో మనం వెళ్ళాల్సిన అవసరత లేదు. గుళ్ళో అయితే మంచి వాక్యం దొరికిద్ది. మరి అక్కడ మాట్లాడేది ఎవరు? సుబ్బారావా, అప్పారావా? ఎవరు మాట్లాడేది? దేవుడు కదా. వాక్యం అంటేనే దేవుడు కదా. వాక్యం అంటేనే దేవుడు. దేవుడు వర్తమానంలో ప్రవక్తల గురించి మాట్లాడేటప్పుడు గుర్తొచ్చింది నాకు. ప్రవక్తల గురించి మాట్లాడేటప్పుడు ప్రవక్తలంట వాక్యమై ఉన్నారంట. జాగ్రత్తగా వినండి. ప్రవక్తలు వాళ్ళంతా ఏం చేశారంటే, ప్రవక్తలంట దేవుని వాక్యపు శరీరాన్ని కట్టారంట వాళ్ళు. వినండి వినండి ఈ మాట. ప్రవక్తలు ఏం చేశారు? దేవుని వాక్యపు శరీరాన్ని కట్టారంట. అయితే ఒక సమయం వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినండి, ఒక సమయం వచ్చినప్పుడు బాప్తిసమిచ్చి యోహాను గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఎవడంటే యోహాను అన్నాడంట. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు అబ్రహాం పోయాడు, ఏలియా పోయాడు. వినండి, యోనా పోయాడు, ఎలీషా పోయాడు, మోషే పోయాడు, యెహోషువ పోయాడు. ఈ ప్రవక్తలందరికంటే కూడా బాప్తిసమిచ్చి యోహాను గొప్పవాడు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఎందుకు దేవుడు బాప్తిసమిచ్చి యోహాను గొప్పవాడని దేవుడు చెప్పాడో తెలుసా? అందరూ క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టుకుంటూ వస్తే, ప్రైజ్ ది లార్డ్, క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టుకుంటూ వస్తే
బాప్తిసమిచ్చి యోహాను వచ్చి ఆ శరీరానికి పైన ఉన్న శిరస్సును చూపించాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తలు కట్టిన శరీరం మీదకి అదుగో వచ్చుచున్నాడు. శిరస్సయ్యున్న దేవుడు ఆయన, సంఘానికి శిరస్సు ఆయనే. ఆమేన్. వాక్యపు శరీరము, వాక్యపు శిరస్సును చూపించాడంట బాప్తిసమిచ్చి యోహాను. ఎవడు చూపించలా, చెప్పారు వాళ్ళు. ఆయన ఎట్లాగా, ఆయన అట్లాగా, ఆయన ఎలాగా, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఆయన ఈ మాట చెప్పాడు, మేము చెబుతున్నాము అని చెప్పారంట. కానీ ఇదిగో ఈయనే ఆయన అని చూపించిన వాడు బాప్తిసమిచ్చి యోహాను. అందుకే దేవుడు అన్నాడు, అందరికంటే ఈడే గొప్పోడు. శిరస్సును చూపించిన వాడే గొప్పవాడు. పట్టుకుంటున్నారా? దేవుడు కొత్త విషయాలు కొన్ని మనతో తెలియజేస్తున్నాడు. ఏదేను నుండి బయటికి, వాడలో నుండి సముద్రములోకి యథార్థత వీడటాన్ని బట్టి ఏమైంది? దేవుడు ఎత్తి బయట ఒక విషయం మీరు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనము. న్యాయాధిపతుల గ్రంథము త్వరగా 16వ అధ్యాయము 20-21. ఆమె సంసోను అనగా తెలియలేదు. పట్టుకొని ఓడదీసి తీసుకొని వచ్చి బంధించిరి. చాలండి. అసలు ఎవరితను? న్యాయాధిపతి. జాగ్రత్త వినండి. ఇంతకుముందు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పా. ఆదాము అవ్వలు దేవుని యొక్క సంఘము, ఏదేనులో ఉండవలసిన వారు. యోనా ఆయన ప్రవక్త, వాక్యముతో నిలబడవలసిన వాడు. ఇతడు దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి, ఇశ్రాయేలీల మధ్య కాపురం ఉండవలసిన వాడు. కానీ గాజాకు వెళ్ళి ఒక వేశ్య దగ్గర తన జీవితాన్ని పాడు చేసుకోవటం ప్రారంభించాడు. అవునా? ఇతడు నిజంగా ఒక గొడ్రాలు గర్భమును పుట్టినవాడు. పరలోకంలో నుంచి దేవుని యొక్క దూత దిగివచ్చి ఇతను పుట్టిన తర్వాత ఇతడు ఏం చేయబోతాడో, పుట్టిన తర్వాత ఇతనికి ఏమి చెయ్యకూడదో, అందుకే చెప్తా, ప్రవక్తల జన్మ వేరు, ప్రవక్తల జీవితం వేరు, ప్రవక్తల ప్రవర్తన వేరు. వారు దేవునికి నాజీరు చేయబడిన వారు. ఆమేన్. దేవునికి నాజీరు చేయబడిన వారు, దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన వారు. వారు గుడ్రాల గర్భం నుంచి తీశాడు ఆయన. అవునా? వృద్ధాప్యంలో ఎండిపోయిన గర్భసంచిలో నుంచి ప్రవక్తలు తీశాడు ఆయన. ఆమేన్. వారి జన్మ వేరు, మన జన్మ వేరు. గుడ్రాల గర్భం నుంచి సంసోన్ని తీస్తే జీవించాడు నిజంగా యథార్థంగా జీవించినంత కాలం ఒక చేత్తో కొన్ని వేల మందిని, ఈ చేత్తో కొన్ని వేల మందిని, దవడ తీసుకొని కొన్ని వేల మందిని, ఎంత జయము! ఒట్టి చేతులతో సింహాన్ని, దేవుని ఆత్మ అతని మీద బలంగా పనిచేసినంత కాలము జయిస్తానే ఉన్నాడు. ఎప్పుడైతే తన జీవితంలో వాక్యానికి వ్యతిరేకంగా జీవించటం ప్రారంభించాడో, దేవుని యొక్క వాక్యము నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయాడో, దేవుడు చూపించిన స్థలము నుంచి తన యొక్క మరొక స్థలములోకి తన బ్రతుకును కొనసాగించడానికి వెళ్ళాడో, అక్కడ ఏమైంది? ఒక లోకస్తురాలు, ఒక వేశ్య యొక్క జీవితానికి అలవాటు పడి తన బ్రతుకును, తన ఆత్మీయ స్థితిని, తన జన్మ రహస్యాన్ని, దేవుడు తన కొరకు ఇచ్చిన యోగ్యతను సమస్తమును పోగొట్టుకున్నాడు. ఆమేన్.
ఇప్పుడు న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు ఎక్కడున్నాడంటే సంఖ్యలు వేయబడి, సంఖ్యలు వేయబడి, కళ్ళు పీకివేయబడి, ఇంకేంటి దేవుడిచ్చిన వాగ్దానము మంగళకత్తి పెట్టకూడదు అనే ఒక దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారంటే నాజీరు వ్రతము, లేకపోతే దీన్ని ఏమంటారంటే ఒక గుర్తు, ఒక ఆనవాలు. అతడు ప్రవక్త అని చెప్పడానికి ఒక ఆనవాలు, అతడు న్యాయాధిపతి అని చెప్పడానికి ఒక ఆనవాలు, ఇతడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన వాడు అని చెప్పటానికి ఒక ఆనవాలుగా ఏ గుర్తు అయితే ఇవ్వబడిందో ఆ గుర్తు అతని మీద నుంచి తీసివేయబడింది. న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు ఇప్పుడు చెరసాలలో ఇనప సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. యథార్థతను కోల్పోగానే శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శరీరం కుళ్ళిపోతున్నా, ఎముకలు కుళ్ళిపోతున్నా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా, మనకున్నవన్నీ తొలగిపోయినా, మనకున్నవన్నీ మనం కోల్పోయినా, యోబులాగా యథార్థతను విడవకూడదు. ఆమేన్. ఇప్పుడు యోనా కాలంలో, నోవా కాలంలో మనం చూస్తున్నాము. నోవాకు ఓడను తయారు చేసుకున్నాడు, అవునండి, వాక్యాన్ని ప్రకటించాడు. ఉగ్రత వచ్చేసింది, అవునా? ఉగ్రత వచ్చింది. ఉగ్రత వచ్చినప్పుడు నోవాహు ఎక్కడున్నాడు? వాడ లోపల ఉన్నాడు. ఆమేన్. వాక్యం ప్రకటించి ప్రజలకు చెప్పిన తర్వాత ప్రజలందరూ కాదు కాదు అంటే వాళ్ళ మాటలకు లోబడి నిజమేనేమో ఎంతమంది నిజమంటున్నారు, ఎంతమంది వర్షం పడదంటున్నారు. ఏమో నేను చెప్తున్న బోధ తప్పేమో అని అనుకోలేదు ఆయన. అక్కడ వాన లేకపోయినా సృష్టించే సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. నీకు చెప్పిన దానిని నెరవేర్చు వరకు నేను విడువను అని చెప్పిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రవక్త అంటాడు, దేవుడు ఒకసారి నీతో ఆ మాట చెప్పి ఆ మాట నీ కళ్ళ ఎదుట కనబడకపోవచ్చు, లేకపోతే ఆ సూచనలు కూడా నీ ఎదుట లేనట్లుగానే ఉండొచ్చు, నమ్మశక్యము కాని విధంగా అలా కూడా ఉండొచ్చు. అంటే ఏమి కనబడతలేదు. దానికి ఉదాహరణకి ఏం చెప్పాడో తెలుసా? అబ్రహాముని అన్నాడంట, నిన్ను జనములకే తండ్రిని చేస్తా. ఎవరికే? జనములకే, రాజ్యాలకే నేను నిన్ను తండ్రిని చేస్తా. రాజ్యాలకే తండ్రి చేస్తాను అన్నాడు, కొడుకుని బలియమంటున్నాడు ఏంటినా? ఇప్పుడు ఆడు చచ్చిపోతే నేను తండ్రిని ఎట్టవుతా? ఆడు బతికుంటేనేగా, వాడు వంశావళి పెరుగుతా, వాడిలో నుంచి రాజులు రాజ్యాలు వస్తేనేగా అందరికీ నేను తండ్రిగా నిలబడేది, అవునా? ఉన్న ఒక్కగానొక్క కొడుకుని వాడిని బలిస్తే, ఒక్కగానొక్క కొడుకుని 100 సంవత్సరాల తర్వాత పుట్టిన వాడిని నేను బలిస్తే మరలా తిరిగి నేను ఎలా పొందుకుంటా? వాడు లేకపోతే వంశావళి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిచ్చిన అంటే కనుచూపు మేరలో జనములకు, రాజ్యాలకు తండ్రి అయ్యే అవకాశాలు ఎక్కడ అబ్రహాము కనబడతలా. అయినా దేవుణ్ణంట ప్రశ్న వెయ్యలేదంట. ఎందుకంటే ఆయన మాట ఇస్తే దాన్ని ఎలా నెరవేర్చాలో ఆయనకి బాగా. ఆమేన్. వర్షం లేదని లోకమంతా చెప్పినా నువ్వు నమ్మాలి, ఆయన సృష్టిస్తాడు. వర్షాన్ని సృష్టిస్తారు. మనుషులు వెళ్ళి ఎన్నో ప్రయోగాలు చేశారంట, ఎక్కడ సూచన కూడా కనపడలా. కానీ ఆ సమయం రాగానే నోవాహు అంట ఏదైతే ప్రకటించాడో ఆ ప్రకటించబడిన వాక్యముతో నేను నిలబడి ఉన్నాడంట. ఈరోజు మనం అదే చేయాలి. నువ్వు నమ్మిన నీ వాక్యముతో నువ్వు నిలబడి ఉండాలి. ఏదైతే విశ్వసించావో విశ్వసించిన వర్తమానముతోనే నువ్వు నిలబడి ఉండాలి. అందుకే దేవుడు అంట ఉగ్రత రాగానే ఉగ్రతలో నుండి నోవాహును వాడలోకి తీసుకెళ్ళాడు ఆయన. ఎందుకంటే యథార్థత వేడల, అవునా? యోసేపు ఉన్నాడు, యోసేపు గోతులో వేయబడ్డాడు, అవునా? గోతులో వేయబడితే
నేను నందివలో చెప్పాను మంచి మర్మయుక్తమైన మాటలు. గోతులో వేయబడ్డాడు, తర్వాత ఐగుప్తులోకి తీసుకెళ్ళబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, దర్శనాలు కన్నాడు. అవునా? ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని అవమానాలు వచ్చాయి, ఎన్ని నిందలు వచ్చాయి. యథార్థతను విడిచిపెట్టాడా? తన దర్శనం మర్చిపోయాడా? దేవుడిచ్చిన వాగ్దానం మర్చిపోయాడా? మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. చెరసాలలోకి వెళ్ళినప్పటికీ కూడా తన యథార్థతను అతడు విడవలేదు. ఆమేన్. రాజు చూశాడు, ఆ యథార్థతను బట్టి అతనికి ఉద్యోగం ఇచ్చాడు. మరలా శోధన వచ్చింది, రాజు యొక్క భార్య ద్వారా మరలా శోధన వచ్చింది. యథార్థతను విడిచాడా? లేదు. కానీ ఒక సమయం రాగానే గోతులో ఉండాల్సిన యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోతులో ఉండాల్సిన వాడు, చెరలో ఉండాల్సిన వాడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎన్ని అపనిందల్లో నడిచాడు, ఎన్ని శ్రమల్లో నడిచాడు, ఎన్ని శోధనలో నడిచాడు, ఎన్ని కష్టాల్లో నడిచాడు. అవమానించారు, నిందించారు, కొట్టారు, అవునా, హేళన చేశారు. వీళ్ళ దేవుడు గొప్పోడంట, హేళన చేశారు. మీకు అర్థం కావట్లే లోకం యొక్క పరిస్థితి. ప్రవక్త ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అనే వర్తమానంలో ఒక మాట చెప్పాడు. ఈ చివరి దినాలు ఎలా ఉంటాయో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆ మాట చదువుతాను వినండి. ఎలా ఉంటుంది మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ దినాలు ఎలా ఉంటాయి అంటే, అంత్య దినములలో అమ్మా ఈరోజు మనం రోజు టీవీల్లో చూస్తున్నాయి, పేపర్లో చూస్తున్నాయి. ప్రవక్త 61లో చెప్పాడు. జూన్ 18వ తారీఖున 1961లో చెప్పాడు. ప్రకటన గ్రంథం అంత్య దినములలో శత్రువు అనగా ఈ మతోన్మాద శత్రువు జనుల మధ్య చొరబడి సంఘ సంస్థలను మొదలగు వాటిని, మత ఆచారాలను, సంప్రదాయములను వంటి వాటిని ఏర్పరిచి నేడు వారికున్న వాటిని వెంబడించున్నట్లు చేయుచు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకు చూచును. జగత్పునాది మొదలుకొని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారందరినీ మోసపుచ్చును. ఈ కాలంలో జరుగుతున్న మతోన్మాద శత్రువు వింటున్నారా? వారు ప్రజల మధ్యకి చొరబడి వారి సంస్థల ఆచారాలు, వారి మతము యొక్క సిద్ధాంతాలు, వారికి ఉన్నటువంటి సంప్రదాయాలు, వారికి ఉన్న కట్టుబాటులు, వాటినంట ప్రజల మధ్యకు తీసుకొచ్చి, సంఘం మధ్యలోకి తీసుకొచ్చి, దీన్ని మీరు చెయ్యాలి, దీన్ని మీరు ఆచరించాలి, దీన్ని మీరు ఎలా చెయ్యాలి అని ప్రజల్లోకి చొచ్చుకొని వచ్చి దాన్ని వెంబడించేటట్లుగా చేస్తారంట. అది ఈ కాలంలో జరగట్లేదా? ఇప్పుడు జరుగుతున్నదేనా? ప్రవక్త 61లో చెప్పిన మాట జరుగుతుందా లేదా? ఆమేన్, హల్లెలూయా. అదే ప్రవక్త అన్నాడు, సాధ్యమైతే ఒకవేళ నువ్వు ఏర్పాట్లో లేకపోతే నువ్వు దానికి లోబడిపోతావంట. మన బెనియా ఎవరో ఒక వీడియో పెట్టారు. వీడియో పెడితే ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు ముసలమ్మని, అమ్మ ఆదివారం నీకు పెన్షన్ ఇస్తారు, నువ్వు పెన్షన్ తీసుకోవడానికి వెళ్తావా, గుడికి వెళ్తావా? అందరి గుడికే వెళ్తా కానీ పెన్షన్కి వెళ్ళనంత పండు ముసలామ. ఆయన అన్నాడు, 4,000 ఇస్తారమ్మా, 4,000 పెన్షన్ ఇస్తారు ఆదివారము అని అంటే, ఆ మంది 4,000 కాదు 40,000 ఇచ్చిన ఆదివారం నేను ప్రార్థన మానను. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు చెప్పండి నాకు.
పోయిన ఆదివారం ప్రార్థన రాలేదేమంటే పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళానయ్యా. అంటే ఏర్పాట్లు లేవు, నువ్వు దేవుని ఏర్పాట్లో లేవు, దేవుని చిత్తములో లేవు, వాక్యములో లేవు, ప్రణాళికలో లేవు. ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు ఉగ్రత నుండి నోవహు ఓడలోకి వెళ్ళాడు, గోతులో నుండి యోసేపు సింహాసనం మీదకి వెళ్ళాడు. అవునా? చెరసాలలో ఉన్న పేతురు సంఘం ప్రార్థన చేయటాన్ని బట్టి చెరసాల నుండి సంఘములోకి నడిపించబడ్డాడు. అవునా? సంఘము ఒకవేళ ఈ లోక సంబంధమైన పాపము, లోక సంబంధమైన ఆచారాల్లో ఉంటే, దేవుడు నిజంగాను యథార్థతను వేడకుండా ఉంటే, లోకములో నుండి ఉగ్రత కాలములు, అపాయకరమైన కాలములు రాగానే ఆయన నిన్ను క్రీస్తులోకి నడిపిస్తాడు. ఆమేన్. ఎక్కడ నడిపిస్తాడు? క్రీస్తులోకి నడిపిస్తాడు. నువ్వెక్కడున్నావు? యోబు యథార్థతను వేడవా, అందుకే తిరిగి మరలా పూర్వపు స్థితి కంటే 2 అంతల స్థితిని అధికంగా ఇచ్చాడు ఆయన. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నాము? మొదటి స్థితి పోయే, ఏదో సామెత అంటారు, ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్టు. మంచి స్థితి పోయి, దేవుని దగ్గర సంపాదించుకున్న స్థితి పోయి, ఉన్నది పోయి, అప్పులు తెచ్చింది అవి కూడా పోయి, మళ్ళీ ఇంకా అప్పులు పోలయ్యి, కుటుంబం అంతా మొక్కలైపోతుంది. దేవుని సన్నిధిలో ఉన్న నీవు యథార్థతను కలిగి ఉన్నావా? యథార్థతను విడిచిపెట్టున్నావా? యథార్థతను విడిచిపెడితే గనుమలోకి, న్యాయాధిపతి స్థానము నుండి చెరసాలలోకి నువ్వు నెట్టివేయబడతావు, యథార్థతను విడిచిపెడితే గనక. కానీ ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మార్గములో నువ్వు నడుస్తావో, దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తావో, శ్రమైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, అది ఏదైనా సరే నేను దేవునితోనే జీవిస్తానని యథార్థతను విడువక ఉంటావో, ఆమేన్, యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావో, అప్పుడు ఉగ్రతలో నుండి వాడలోకి, ఆమేన్, గోతులో నుండి సింహాసనం మీదకి, చెరసాలలో నుండి సంఘములోకి, లోకములో నుండి క్రీస్తులోకి నువ్వు నడిపించబడతావు. ఏది కోరుకుంటావు? యోబు తన యథార్థతను, భార్య అంద ఇంకా యథార్థత వేడవా? ఇన్ని నష్టాలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని రోగాలు వచ్చినా, ఇన్ని బలహీనతలు వచ్చినా ఇంకా విడవవా? ఆయన అన్నాడు, నేను విడవను. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఇది యథార్థత. మనలో ఎంతమంది అలాంటి యథార్థంగా జీవించాలని ఆశ కలిగి ఉన్నారు? వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. చప్పట్లు కొడుతూ, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేదయ్యా నా దుర్గమా, నా శైలమా. ఆరాధన నా నీకే ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆమేన్, ఆమేన్, ఆరాధన.
రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు. నా గుడారము పగటి వేళ భయముకైనను, రాత్రి వేళ బాణమైనను, రోగము నన్నేమి లేదయ్యా. నా శైలమా లేదయ్యా. ఆమేన్. ఆరాధన చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రములు. ఆరాధన ఆమేన్ ఆమేన్. ఆరాధన. పురుషులు కూడా, బయట ఉన్న వాళ్ళు కూడా హల్లెలూయా. నా యేసు నీకే. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కోలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. ఆమేన్ ఆమేన్. 10,000 మంది కోలిపోయినా, లేదయ్యా. సునీల్ రావాలి. నా ఓ లేదయ్యా. ఆరాధన ఆమేన్ ఆమేన్. యేసయ్యా నా దేవా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాము. నిజముగా దేవుని సన్నిధిలో ఉన్నాము. మనము యథార్థతను కలిగి ఉన్నామా, యథార్థతని వీడి ఉన్నామా? ఈ దినమందు మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థన.